వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నేను పూర్ణిమ. 15 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో 14 బిల్లులు ఆమోదం. 13 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై కీలక నిర్ణయం. వైసీపీ వాకౌట్ పై లోకేష్ విమర్శలు. బులెటిన్లో ముందుగా సభా సమయం టాప్ 9 న్యూస్ చూద్దాం. 15 రోజుల పాటు సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లు సహా మొత్తం 14 బిల్లులు ఆమోదం పొందాయి. 72 గంటల పాటు సాగిన సభలో సభ్యులు 122 ప్రశ్నలు సంధించారు. తిరుమల లడ్డూను ఉద్దేశపూర్వకంగానే కల్తీ చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. అంతా కుట్రపూరితంగా చేసినట్లు అర్థమవుతోందన్నారు. తప్పు చేసినా వారిలో కించిత్ పశ్చాత్తాపం లేదన్నారు. శ్రీవారి లడ్డూ కల్తీ జరిగితే క్షమాపణలు చెప్పరా అంటూ నిలదీశారు. లడ్డూ కల్తీపై మండల్లో వైసీపీ రాద్ధాంతం చేసిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు పిల్లల సోషల్ మీడియా వాడకంపై నిషేధం ప్రకటించింది. దీనిపై 3 నెలల్లో విధి విధానాలు ఖరారు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 13 నుంచి 16 ఏళ్ల పిల్లలు సోషల్ మీడియా వాడకంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. కూటమి ఏర్పాటు కోసం తాను చాలా కష్టపడ్డానని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు. కూటమి బలంగా కొనసాగాలని కోరారు. చంద్రబాబు ఆధ్వర్యంలో 12% గ్రోత్ రేట్ సాధించామన్నారు. వైసీపీ వాళ్లు 11 మంది ఉన్నా 1100 మందిలా మాట్లాడుతున్నారంటూ ప్రశంసలు కురిపిస్తూనే విమర్శలు చేశారు. లడ్డూ కల్తీపై మండల్లో మంత్రి ఆనం ప్రకటన చేశారు. గత 5 ఏళ్లలో హిందూ మతంపై కుట్ర చేశారన్నారు. వైసీపీ హయాంలో నెయ్యి టెండర్ల నిబంధనలు మార్చారన్నారు. కల్తీ నెయ్యితో 250 కోట్ల స్కామ్ చేసినట్లు సిబిఐ చెప్పిందన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ వేళ అధికార విపక్ష మధ్య వాగ్వాదం జరిగింది. కేంద్రం నిధులు పక్కదారి పడుతున్నాయంటూ కాగ్ రిపోర్టును వైసీపీ సభ్యుడు బొత్స ప్రస్తావించడాన్ని మంత్రి పయ్యావుల వివేదించారు. నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాగ్ రిపోర్ట్ చూపించి మాట్లాడాలంటూ కౌంటర్ ఇచ్చారు. శాసనమండలిలో చర్చ వేళ వైసీపీ సభ్యులు వాకౌట్ చేయడంపై మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణ పనులు, అన్నా క్యాంటీన్లు ఎందుకు ఆపారంటూ నిలదీశారు. అంగన్వాడీలను ప్రభుత్వం అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీల రాజీనామా అంశం కోర్టు పరిధిలో ఉందని మండలి చైర్మన్ మోషన్ రాజు చెప్పారు. తన పరిధిలో ఉన్న రాజీనామాలపై విచారణ కొనసాగుతోందన్నారు. చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే హక్కు అందరికీ ఉందన్నారు. మత ప్రస్తావనపైన చైర్మన్ స్పందించారు. ఎవరు ఏదనుకుంటే అదే తన మతమన్నారు. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సాగుతుండగా వైసీపీ ఎమ్మెల్సీ బొత్స అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా బీపీ పెరగడంతో కాస్త ఇబ్బంది పడ్డారు. వెంటనే స్పందించిన మండలి చైర్మన్ వైద్యం చేయించారు. బీపీలో హెచ్చుతగ్గులే అస్వస్థతకు కారణమని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆకట్టుకున్న ప్రజాప్రతినిధుల సాంస్కృతిక ప్రదర్శన. ప్రజా సమస్యలపై సభలో చర్చే జరగలేదన్న పేర్ని నాని. తప్పు చేసిన వారిని శ్రీవారే శిక్షిస్తారన్న సుబ్బారెడ్డి. ఏపీ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. విజయవాడలో లెజిస్లేచర్ కల్చరల్ ప్రోగ్రాం ప్రారంభమైంది. పటమట ఆంధ్రలక్స్ కన్వెన్షన్ హాల్లో సాగుతున్న వేడుకకు సీఎం చంద్రబాబుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. వేడుకలో ప్రజాప్రతినిధుల పౌరాణిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో ఏ అంశంపైనా సరైన చర్చ జరగలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. సంపద సృష్టిస్తామంటూ ప్రగల్భాలు పలికిన చంద్రబాబు జగన్పై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారన్నారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి విషయంలో ఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాలన్నారు. లేదంటే వారిని ఆ వెంకటేశ్వరుడే శిక్షిస్తారన్నారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ జరిగిందని తెలిసినా మరో సంస్థ పేరుతో 4 ట్యాంకర్ల నెయ్యి తెచ్చారని ఆరోపించారు. కూటమి సర్కార్కు ప్రజా సమస్యలపై ధ్యాసే లేదని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. హామీల అమలుపై చిత్తశుద్ధి లేదన్నారు. ప్రజలకు ఏమీ చేయకపోగా ఆలయాల ప్రతిష్ఠ దిగజార్చేలా మాట్లాడడం సరికాదన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలన్నారు. లోకేష్ కు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించాలన్నారు. బీహార్ సీఎం నితీష్ ఆయన తనయుడికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తున్నారని అన్నారు. డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న అంగన్వాడీల అరెస్టు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఖండించారు. వారికి న్యాయం చేస్తామని చెప్పి అరెస్టు చేయడమేంటని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలను పట్టించుకోలేదన్నారు. తిరువూరు ఎమ్మెల్యే కొలిగపూడి ఆరోపణలను తీవ్రంగా పరిగణించాలని బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. తన ఆఫీసులో దాడులు చేసేవారు ఎవరూ లేరన్నారు. ఎవరి మీద దాడి జరిగినా పోలీసులు సహించొద్దని కోరారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ధర్నాకు దిగారు. టీటీడీలో పనిచేసే 2000 మంది ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు తగిన ప్రాధాన్యత లేదన్నారు. కీలకమైన స్థానాల్లో అవకాశం కల్పించడం లేదన్నారు. తిరుమలలో హోటళ్లను స్థానికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.
మార్కాపురం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల నిధులు కేటాయించాలని సిపిఐ నేత ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లాలో మెడికల్ కాలేజీలతో పాటు వైద్యశాల ఏర్పాటు చేసి పేదలకు వైద్యం అందించాలని కోరారు. వర్గీకరణలో మాదిగల వైపే న్యాయముందన్న సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఉద్యోగులే తమ బ్రాండ్ అంబాసిడర్లన్న ముఖ్యమంత్రి. తెలంగాణలో ప్రారంభమైన 99 రోజుల సమీక్ష. తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం. వర్గీకరణ వ్యవహారంలో మాదిగల వైపు న్యాయముందని, అందుకే ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తాను వారి వైపే నిల్చున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణపై ప్రకటన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులే తమకు బ్రాండ్ అంబాసిడర్లని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాము మూటలతో గెలవలేదని, కమిట్మెంట్తో గెలిచామని అన్నారు. ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పనిచేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ప్రజలకు మేలైన పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను విజయవంతం చేయాలని అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి వరకు చర్చ జరగాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నిపుణులైన వైద్యులతో మెరుగైన చికిత్సను వారి ఇంటి ముందుకు చేర్చడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ పిహెచ్సిలో ఆయన స్పెషలిస్ట్ క్యాంప్ ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రగతి ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మహిళా ప్రగతే తెలంగాణ ఉన్నతి అన్నది సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన అన్నారు. మహిళా దినోత్సవం రోజు మహిళా సంఘాలకు మరో 200 బస్సులు అందిస్తామని వెల్లడించారు. ఒకవైపు తెలంగాణలో ఖజానా ఖాళీ అంటూ కేరళలో ఎలా ప్రకటనలు ఇస్తున్నారని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాలను తెలంగాణను ఏటీఎంగా మార్చారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాలు అమలు చేసే తెలివి లేదు గాని ప్రకటనల పేరుతో తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే బాధ్యతను తాము తీసుకుంటున్నామని ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ తెలిపారు. సౌమ్యం, స్పీడ్ కలిస్తే తిరుగుండదనన్నారు. మున్సిపాలిటీల్లో సత్తా చాటాం, ఇక ప్రాదేశిక ఎన్నికల్లోనూ దూసుకుపోతామని తెలిపారు. మహిళలు కూడా రాజకీయాల్లో రాణించాలని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళలకు కల్పించిన 33% రిజర్వేషన్ల చట్టం 2029 ఎన్నికల నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ ప్రోత్సాహంతో మహిళలు క్రీడల్లో రాణిస్తున్నారని అరుణ మెచ్చుకున్నారు. బీసీకు మంత్రివర్గంలో అన్యాయం జరిగిందని, కనీసం రాజ్యసభలోనూ వారికి చోటు కల్పించకపోవడం దారుణమని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య విమర్శించారు. విద్యార్థుల ఫీ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం తీరుపై ఎంపీపీల ఆగ్రహం. కృష్ణా జిల్లాలో కాంగ్రెస్ రచ్చబండ. ఏపీలో ఆందోళన బాటలో సర్వేయర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు. టాప్ 9 పల్లె వార్తలు చూద్దాం. ఆర్థిక సంఘం నిధులపై ఆంక్షలు ఎత్తేయాలని కోరుతూ ఏపీ ఎంపీపీలు తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు పవన్ కళ్యాణ్ చేపట్టిన తర్వాత ఆ వ్యవస్థ కుంటుపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం నిర్వహించిన రచ్చబండలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. అక్కడి రైతులతో ఆమె మాట్లాడారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కర్నూలులో సర్వే ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయం ముందు గ్రామ సచివాలయ సర్వేయర్లు ఆందోళన చేపట్టారు. తమ వేతనాలు పెంచాలని, రీసర్వేకు అవసరమైన పరికరాలు, ల్యాప్టాప్స్, రోవర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 25 ఏళ్లుగా తమ శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం డీఈఓ కార్యాలయం ముందు మధ్యాహ్న భోజనం కార్మికులు ధర్నా చేశారు. తమకు కనీస వేతనం 10,000 రూపాయలు ఇవ్వాలని, విద్యార్థుల మెనూ ఛార్జీలు సవరించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం కనకగిరి అడవుల్లో చిరుతపులి సంచరిస్తున్న ఫారెస్ట్ అధికారులు సమీప గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు. పులిగుండాల ప్రాజెక్టు ప్రాంతంలో చిరుత సంచారం కెమెరాల్లో చిక్కిందని తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి కాసిపేట 1 ఇంక్లైన్ గనిలో ఆర్ఓ ప్లాంట్ సరిగ్గా పనిచేయడం లేదని ఆగ్రహిస్తూ కార్మికులు మేనేజర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. 20 రోజులుగా సమస్య ఉందని చెప్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఇంటర్ డిప్లొమా చదివిన వారి కోసం శ్రీకాకుళం జిల్లా ఉపాధి కార్యాలయం జాబ్ మేళా నిర్వహించింది. 230 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు నటి జాన్వీ కపూర్ పిన్ని మహేశ్వరితో ఆమె అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా తన భర్తతో కలిసి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల కొండల్లోని కాకులమాను దిబ్బ ప్రాంతంలో కార్చిచ్చు వ్యాపించింది. ఎండుటాకులు అంటుకోవడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. విండ్ మిల్స్ పక్కన ఎగిసిపడిన మంటల్లో ఫైర్ సిబ్బంది వెంటనే ఆర్పేయడంతో ప్రమాదం తప్పింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి రంగం కీలకమన్న ప్రధాని మోదీ. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం అనేక రంగాలపై ఉంటుందన్న రక్షణ మంత్రి. బీజేపీ బెంగాల్ విరోధమన్న మమతా బెనర్జీ. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. భారతీయ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పాడి రంగం పునాది అని ప్రధాని మోదీ అన్నారు. బడ్జెట్ పై 3వ వెబినార్లో ప్రధాని పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారు భారతదేశమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. గుడ్ల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నామని తెలిపారు. హర్మోజ్ జలసంధి మూసివేత ప్రభావం అంతర్జాతీయ వాణిజ్యంపైనే కాదు అనేక రంగాలపై ప్రభావం చూపిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న ఘర్షణ అత్యంత అసాధారణమైందని ఆయన అభివర్ణించారు. ఈ నెల 31 నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరోసారి ప్రకటించారు. ఒడిషా కటక్లో సిఐఎస్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నక్సలిజం రూపుమాపడంలో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. బలం గొప్ప సంపద లేకపోయినా నారాయణ గురు కేరళలో శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కొనియాడారు. కేరళ శివగిరి మఠంలో మహాత్మా గాంధీ నారాయణ గురు సమావేశమైన 100 ఏళ్లైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేశం తలదించుకునేలా చేయనని ప్రధాని మోదీ చెప్పే మాటలు కేవలం ఎన్నికల నినాదమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్స్టీన్ ఫైల్స్, ప్రధాని మోదీ బ్లాక్మెయిల్, అదానీ కేసు కారణంగా దేశ వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి, దేశ సార్వభౌమాధికారం పెనుముప్పులో చిక్కుకుందని ఖర్గే ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజాస్వామ్య ప్రక్రియను బంగ్లా విరోధి బీజేపీ తప్పుదారి పట్టిస్తోందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఎస్ఐఆర్ ను ఆమె సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్ గా పేర్కొన్నారు. కోల్కతాలో ఆమె మౌన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఓటర్ల జాబితా సవరణను ఒక అమానవీయ నిర్లక్ష్యపు దాడిగా మమతా బెనర్జీ అభివర్ణించారు. దేశ ఇంధన అవసరాలకు మరో దేశపు అనుమతి ఎందుకు అవసరమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేంద్రాన్ని ప్రశ్నించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు 30 రోజుల వెసులుబాటు ఇస్తున్నామన్న అమెరికా ప్రకటనను స్టాలిన్ ప్రస్తావించారు. దేశ ఉన్నత విద్యా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తగినట్లుగా మార్చి పెద్ద సంఖ్యలో అంతర్జాతీయ విద్యార్థులు వచ్చేలా చూడాలని యూనివర్సిటీలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. కరికులంను ఆధునీకరించి ఆవిర్భవిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకోవాలని గోయల్ సూచించారు. ఇంధన స్వాతంత్రం, సుస్థిర ఆర్థిక వ్యవస్థ వైపు భారత్ చేస్తున్న ప్రయాణంలో కంప్రెస్డ్ బయోగ్యాస్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శిలాజ ఇంధన దిగుమతులను తగ్గించడంలో బయోఫ్యూయల్ రంగం ఎంతో కీలకమని గడ్కరీ వివరించారు. కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా నిషేధం. మహారాష్ట్రలో రైతు రుణమాఫీ. 72 గంటల తర్వాత తెరుచుకున్న భారత్ నేపాల్ సరిహద్దు. మెట్రో టాప్ 9 న్యూస్ చూద్దాం. జాతి సేవలో చురుగ్గా పాల్గొని దేశ నిర్మాణానికి చేయూత అందించాలని నాగాలాండ్ యువతకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నాగాలాండ్ యూనివర్సిటీ 8వ స్నాతకోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కలిసికట్టుగా ఏర్పరచుకున్న చారిత్రక అనుభవాలతో నేడు దక్షిణార్ధగోళం ఆవిర్భవిస్తోందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. కొన్ని ఎంపిక చేసిన శక్తుల నియంత్రణ నుంచి ప్రపంచం నేడు ముందుకు వెళ్లిపోయిందని తెలిపారు. మొబైల్ ఫోన్ ఉపయోగంలో తలెత్తే దుష్ప్రభావాలను నివారించేందుకు 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం విధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్ ప్రవేశపెడుతూ అసెంబ్లీ సీఎం సిద్ధరామయ్య ఈ ప్రకటన చేశారు. సిద్ధరామయ్య ప్రవేశపెట్టిన 17వ బడ్జెట్ ఇది. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుందని అసెంబ్లీలో వెల్లడించారు. ప్రభుత్వంపై 35,000 కోట్ల రూపాయల భారం పడుతుందని వివరించారు. అసెంబ్లీని వధశాల అని అన్నందుకు తగిన ఆధారాలు చూపాలని ఢిల్లీ మాజీ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, అతిషిని స్పీకర్ ఆదేశించడంతో వారు విచారణకు హాజరయ్యారు. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ను కమిటీ తిరస్కరించింది. ఏకత్వాన్ని గుర్తించడంలో విఫలమవడం వల్లే యుద్ధాలు చోటు చేసుకుంటున్నాయని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. మనుషులు చూడ్డానికి వేరుగా ఉంటారు కానీ అంతా ఒక్కటేనన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని భారత్ అర్థం చేసుకుంది కాబట్టే సమస్యలను తట్టుకుని నిలబడగలుగుతోందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలోని ప్రతి ఓటరు తమ ఓటును శాంతియుతంగా, పారదర్శకంగా వేయాలని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పిలుపునిచ్చారు. కేరళ ఎన్నికలకు కేవలం దేశానికి కాదు యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలవాలని కోరారు.
అమృత్సర్లోని పవిత్ర స్వర్ణ మందిర్ వార్షిక శుద్ధి ప్రక్రియ ప్రారంభమైంది. ఎస్జీపీసీ ఆధ్వర్యంలో 10 నుండి 12 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. కుంకుడుకాయలో నిమ్మరసంతో బంగారం తాపడాన్ని శుభ్రం చేస్తారు. నేపాల్ పార్లమెంట్ ఎన్నికల కారణంగా ఈ నెల 2న మూసేసిన బెంగాల్లోని ఇండో నేపాల్ సరిహద్దును తిరిగి తెరిచారు. 72 గంటల తర్వాత పానీ టాంకీ బార్డర్ నుంచి వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి. మున్సిపల్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు. ఏపీలో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత. హన్మకొండలో పొద్దున్నే చైన్ స్నాచింగ్. క్రైమ్ టాప్ 9 న్యూస్ చూద్దాం. హైదరాబాద్ షేర్లింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు, అక్రమ నిర్మాణాల అనుమతులపై ఫిర్యాదులు రావడంతో సోదాలు చేపట్టినట్లు సమాచారం. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ గుంటూరులో 2వ రోజు కూడా కొనసాగింది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణకు హాజరయ్యారు. ఏలూరు జిల్లా జీలుగుమల్లి మండలం రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్పోస్ట్ దగ్గర జంగారెడ్డిగూడెం నుంచి అశ్వారావుపేటకు గంజాయితో వెళ్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. 597 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా పీలేరులో అక్రమంగా నిల్వ ఉంచిన 150 బస్తాల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని నిల్వ చేసిన వ్యాపారి దేవేంద్రను ప్రశ్నిస్తున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో సచివాలయం ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. మొత్తం 56 ప్యాకెట్లను గుర్తించారు. హన్మకొండలో ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడ నుంచి చైన్ స్నాచర్లు పుస్తెలతాడు లాక్కు వెళ్లారు. ఆ దొంగలను మహిళ వెంబడిస్తున్న దృశ్యాలు సీసీటీవీ రికార్డు కెమెరాల్లో. ఆత్మవిశ్వాసం సరళైన రోజే అపజయం మనల్ని ఆవహిస్తోందని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో భాగంగా మచిలీపట్నంలో ఓపెన్ హౌస్ నిర్వహించారు.